లవ్లీ పీపుల్ ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బాగున్నా. ఫ్రెండ్స్, ఈ వీడియోలో సహజ సిద్ధమైన ఉగ్గుని ఏ విధంగా తయారు చేయాలి అనేది అయితే చూపించబోతున్నానండి. ఈ ఉగ్గు బయట దొరికే ఫుడ్తో కంపేర్ చేస్తే చాలా హెల్దీ అని చెప్పొచ్చు. బయట కొనే ఉగ్గులో పాడవకుండా ప్రిజర్వేటివ్స్ని యాడ్ చేస్తారు. అలా కాకుండా మన ఇంట్లోనే ఎంతో హైజీనిక్గా హోమ్మేడ్ సెర్లాక్ని చేసి తినిపిస్తే పిల్లలు చక్కగా పెరుగుతారు. అయితే హోమ్మేడ్ సెర్లాక్ని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని ఇప్పుడు చూసేద్దాం. ఇప్పుడైతే నేను మా పాపకి 1 నెల రోజులకు సరిపడా ఉగ్గునైతే తయారు చేస్తున్నానండి. ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్న గ్లాసు ముప్పావు తీసుకున్నాను రైస్. అంటే ఇంచుమించుగా దాదాపు 400 గ్రాముల రైస్ అయితే ఉంటుంది. ఒక టీ గ్లాస్తో మిగతా పప్పు దినుసులను అయితే తీసుకోవడం జరిగింది. కందిపప్పు, మినగపప్పు, పెసరపప్పు, శనగపప్పు, సగ్గుబియ్యం, జీలకర్ర, జీడిపప్పు, బాదం పప్పు. బాదం అయితే 22, జీడిపప్పు 22 తీసుకున్నానండి. 1 గ్లాస్ సగ్గుబియ్యం తీసుకున్నాను. అయితే మీ పాప కానీ బాబు కానీ ఎక్కువగా మోషన్ కనుక వెళ్తే సగ్గుబియ్యం తీసుకోండి, లేదంటే దాన్ని తీసేయచ్చు. ఇందులో ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే జీలకర్ర అండి. ఈ జీలకర్ర ఎందుకు అంటే అరుగుదలను పెంచుతుందండి పిల్లల్లో. ఇది నాకు నెల రోజులకు సరిపడా వస్తుంది అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీ పాప కానీ బాబు కానీ 6 నెలలు కానీ ఉంటే మీరు తక్కువ మోతాదులో చెయ్యాలి అని అనుకుంటే ఇప్పుడు నేను చూపించాను కదా టీ గ్లాస్, ఆ గ్లాస్తో రైస్ తీసుకోండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఒక స్పూన్ ఉంది కదండి, టేబుల్ స్పూన్. ఆ టేబుల్ స్పూన్తో మిగతా సరుకుల్ని అంటే కందిపప్పు, మినగపప్పు, పెసరపప్పు, శనగపప్పు, సగ్గుబియ్యం వీటిని తీసుకోండి. జీలకర్ర కొంచెం 1/4 టీ స్పూన్ వేయండి, సరిపోతుంది. బాదం పప్పులు 10, జీడిపప్పులు 10 వేస్తే సరిపోతుందండి, మీరు కనుక తక్కువ మోతాదులో చేసుకోవాలి అనుకుంటే. ఇందులో సగ్గుబియ్యం చలవకండి. అలాగే జీలకర్ర వచ్చేసి పిల్లలకి అరుగుదల శక్తిని పెంచడానికి నేనైతే వాడతాను. ఈ ఉగ్గు అనేది 6 నుంచి 12 నెలల పిల్లల కోసం అండి. ఇప్పుడు వీటన్నింటినీ ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని వీటిని ఒక 2-3 సార్లు బాగా కడిగేయాలి. కడిగిన తర్వాత నేనైతే ఒక ప్లేట్లోని ఎండలో అయితే ఎండబెట్టడం జరిగింది. మీకు ఒకవేళ సూర్యుడు రాలేదు అంటే మీరు ఉండే దగ్గరికి అవైలబుల్ లేకపోతే ఒక క్లాత్ పైన నీట్గా ఆ తడి బియ్యం, ఆ తడి సరుకులను అయితే వేసి ఆరబెట్టేసేయండి, సరిపోతుంది. ఒక 2 గంటలు అయితే సరిపోతుంది. పొడి పొడిగా అయ్యే వరకు అయితే ఆరబెట్టండి. ఇప్పుడు అవి పొడి పొడిగా అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. ఇప్పుడు జీలకర్ర తప్పించి మిగతా వాటన్నింటినీ ఒక ప్యాన్లో దోరగా వేయించాలి. తక్కువ మంట మీద వేయించాలండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు తక్కువ మోతాదులో చేస్తున్నారు అని అనుకుంటే అన్నీ కలిపి వేసేయండి, జీలకర్ర తప్పించి. నేను ఎక్కువ మోతాదులో చేస్తున్నాను కాబట్టి బాదం పప్పు, జీడిపప్పు వేరుగా వేపుతున్నానండి. ఎందుకు అంటే బాదం పప్పు, జీడిపప్పు అనేవి కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి అవి లోతు వరకు వేగవు. ఇవి వేగేలోపు మిగతావన్నీ మాడిపోతాయి. సో వీటిని నేను వేరుగా వేస్తున్నాను. ఈ బియ్యం, పప్పు దినుసులు ఏవైతే ఉన్నాయో వాటిని దోరగా చిన్న ఫ్లేమ్లో పెట్టి వేయించండి. వీటిని వేయించడానికి కనీసం 8 నుంచి 10 నిమిషాల వరకు అయితే పడుతుంది. అది వేయించేటప్పుడే మనకి మంచి సువాసన అయితే వెదజల్లుతుంది. ఇప్పుడు వాటన్నింటిని దూరగా వేయించేటప్పుడు లైట్ బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత 1/4 టీ స్పూన్ జీలకర్రను అయితే వేసి ఒక 1/2 నిమిషం వేయించి దించేయాలండి. మనం జీలకర్ర ఎందుకు ముందుగా వేయించము అంటే మాడిపోతుంది, ఎందుకు కడగము అంటే దాని సువాసన, దానిలో ఉన్న సారం అంతా పోతుంది కాబట్టి దాన్ని కడగము, ముందు అన్నిటితో పాటు వేయించము. ఇప్పుడు బాదం పప్పుని, జీడిపప్పుని వేరుగా దోరగా అవి కూడా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. సో ఇప్పుడు వీటన్నింటిని కలిపి మిక్సీలో వేసుకోవాలి. మిక్సీ జార్లో ఫ్రీగా తీసుకొని గ్రైండ్ చేయండి. మిక్సీ అనేది మెత్తగా పొడిగా చేసినా పర్వాలేదు, లేకపోతే ఉప్మా రవ్వగా చేసినా సరే పర్వాలేదు. మా పాపకి 9th మంత్ కాబట్టి నేను రవ్వలాగే చేశాను. మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలాగే చేసుకోండి. ఒకవేళ మొదటిసారి పెడుతున్నట్టయితే మంచిగా పొడిగా చేసుకున్నా పర్వాలేదు. మీకు ఎక్కువ మోతాదులో చేసుకున్న వారైతే మీకు మరీ అవైలబుల్లో ఉంటే మిల్లు పట్టించినా పర్వాలేదండి, అదైతే ఇంకా మంచిది. ఇప్పుడు ఈ పిండినంతా గ్రైండ్ చేసేసాం కదండి, ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇలా మిగతావి కూడా గ్రైండ్ చేసి తీసుకోవటమే. ఇలా తయారు చేసిన పొడిని పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసి స్టోర్ చేసుకోవాలండి.
ఇలా స్టోర్ చేసుకుంటే ఒక నెల రోజుల పాటు పిల్లలకు ఉగ్గు చేసి పెట్టొచ్చు. అయితే ఇలా తయారు చేసిన పొడితో ఉగ్గుని ఎలా తయారు చేయాలో కూడా ఇప్పుడు చేసి చూపిస్తానండి. ఒక గిన్నెలో 1-2 టీ స్పూన్లు ఉగ్గు పొడిని తీసుకోండి. ఇందులో ఫస్ట్ కొంచెం నీళ్ళని వేసి ముద్దలు లేకుండా బాగా కలిపి తీసుకోవాలి. అప్పుడు 300 అంటే ఒక గ్లాస్ నీళ్ళని వేసి కలపండి. ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్ పై పెట్టి లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ ఉడికించండి. అడుగు తొందరగా మాడిపోతుంది కాబట్టి కలుపుతూ ఉడికించండి. 5 నిమిషాల్లో ఉగ్గు అనేది తయారైపోతుంది. ఇలా చిక్కబడటం స్టార్ట్ అయ్యాక నెయ్యిని వేసుకోవచ్చండి. నేను నెయ్యి వేయట్లేదు, ఒక చిటికెడు సాల్ట్ అయితే వేస్తున్నాను. మీకు కావాలంటే నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. చల్లారిన తర్వాత ఉగ్గు అనేది చిక్కబడటం జరుగుతుంది. కన్సిస్టెన్సీ అనేది నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే చాలు. ఇప్పుడు పిల్లలకి దీన్ని సర్వ్ చేసి తినిపించండి. ఇలా తయారు చేసిన ఉగ్గుని పెట్టడం వల్ల పిల్లలు ఎంతో ఆరోగ్యవంతంగా ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.